స్థాయి అధికారులు కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పంట నష్టం దాఖలాలు లేవు. ఒక పిఠాపురం కాకినాడ నియోజకవర్గం కాదు, జిల్లానే కాదు, అటు కోనసీమలో కూడా దాదాపు మూడోసారి వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అదే కదా చెప్తా ఉన్నా, బాని పేరేం పేరు సత్య, అదే సత్య నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏలేరు ఆధునీకరణ చేశారు. రీటెండరింగ్ పేరుతో నిధులు ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పేరేం పేరున్నా? అదే ప్రకాష్ నేను చెప్పేది. కనీసం మా హయాంలో 2000 వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేట్ చేసినాడు స్వామి 295 కోట్ల రూపాయలకు. అది ఉంది, జరుగుతూ ఉంది. మే హయాంలో దాన్ని వేగం ఎందుకు పెంచలేకపోయాము అని అంటే నిండుగా రిజర్వాయర్లు ఉన్నాయి. మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అని అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి. నిండు కుండల రిజర్వాయర్ ఉన్నప్పుడు ఎందుకులే హాలిడే ప్రకటించడం ఎందుకు? 14,000 క్యూసెక్స్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం 10,000 అన్న పోతా ఉన్నాయి కదా. పెద్ద నష్టం ఏమి లేదులే, రెగ్యులేట్ చేసుకుంటూ పోతా ఉంటే పెద్ద నష్టం ఉండదు. కరువు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన, రైతులకు నష్టం జరగకూడదు, క్రాప్ హాలిడే వేస్ట్ కాకూడదు, వాళ్లకు క్రాప్ హాలిడే ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కడగకూడదు అని చెప్పి కొద్ది గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఇదే 295 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు పెంచింది చంద్రబాబే కదా. 2015 ఏప్రిల్లోనే పెంచాడు కదా. మనం పెంచినప్పుడు తన హయాంలో తనకు 2015 నుంచి 4 ఏళ్ళు తన అధికారంలో ఉంది. 4 ఏళ్ళు కరువే, రైతులకు ఈ రిజర్వాయర్లో నీళ్లు లేవు, రైతులకు పంట క్రాప్ హాలిడే ఈకపోయినా క్రాప్ హాలిడేనే. మరి ఎందుకు మోడర్నైజేషన్ చేయలేదు? స్వామి, రివర్స్ టెండరింగ్ అనేది మీకు అసలు తెలుసా? ఫస్ట్ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో తెలుసా? నీ పేరేం పేరు? సుధీర్. రివర్స్ టెండరింగ్ అంటే ఏం తెలుసా సుధీర్? ఇప్పుడు సుధీరు, ప్రకాషు, దొరబాబు ఇట్లా అందరూ కూడా ఒక టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తారు తెలుసా? టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి దగ్గరికి ఫస్ట్ పోతుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఈరోజు బుడమేరు కానివ్వండి, ఏలేరు కానివ్వండి, కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా అస్తవ్యస్తంగా వదిలేసి అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి మీకు అవగాహన లేక కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అసలు దేనికోసం మీ ఏడుపులు? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి. 10,000 రూపాయలు కాదు, ఇంకొక 5,000 రూపాయలు ఎక్కువమని మీరు అడగండి. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఎంత దారుణమైన అబద్ధం ఆడాడు నిన్న, అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మొన్న వరద ప్రాంతాలు పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. 2020 ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను. మీ 4 సంవత్సరాలు 2020 నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారు మీరు? మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించండి, తీసుకురండి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి, పాల్గొనండి. మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా. లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి.
అంతేగాని కాగితాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది. బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు? ఎందుకు మీరు పర్యటించరు? ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి మన కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు? గ్రామాన్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి. మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు? ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా. మేము ఒక బాధ్యత గల పార్టీగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు, వీర మహిళలు, మా నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు ఇది మన బాధ్యత, ప్రజల్ని ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఒప్పుకోవాలి. నందలూరు మండలంలో పులపత్తూరు, మందపల్లి, తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన సైనికులు. అధికార యంత్రాంగం కన్నా ముందు వెళ్ళారు, సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎంతోమందిని రక్షించారు. ఈ రోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే 4 సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా అక్కడ వ్యవహరించిందో మీరే చూసుకోవాలి.